ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా అప్డేటెడ్ న్యూస్ అయితే మీకు అందుతాయి. ఫస్ట్ హెడ్డింగ్ చూడండి. గ్రూప్ 2 అభ్యర్థులకు 29 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్. టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ వెల్లడి. గ్రూప్ 2 అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 29 నుంచి వచ్చే నెల 10 వరకు నిర్వహించనున్నారు. నాంపల్లిలోని సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ పాత క్యాంపస్లో 2 విడతల్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 11:30 నుంచి 1:30 గంటల వరకు ఉదయం, 2 గంటల నుంచి 5:30 గంటల వరకు సాయంత్రం. ఈ 2 సెషన్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. జనరల్ కేటగిరీలో 775 మంది, స్పోర్ట్స్ కేటగిరీలో ఎంపికైన 2 ఈ షార్ట్ లిస్ట్ను వెబ్సైట్లో పెట్టామని వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం జూన్ 11న రిజర్వ్ డేగా పెట్టామని చెప్పారు. ఈ నెల 26న వెబ్సైట్లో షెడ్యూల్ పెడతామన్నారు. ఈ నెల 27 నుంచి జూన్ 11 సాయంత్రం 5 గంటల వరకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఆప్షన్లకు అవకాశం ఉంటుందని చెప్పారు. గ్రూప్ 2కు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ కాబోతుంది. అందరూ కూడా అప్డేటెడ్ అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇక మొదలైన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమైనాయి. ఫస్ట్ రోజు మార్నింగ్ సెషన్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ ఎగ్జామ్ జరిగింది. దీనికి 93,152 మంది అటెండ్ అయ్యారు. అటెండ్ అవ్వాల్సి ఉంటే 87,797 మంది 94.25% హాజరయ్యారు. ఇంకా 5,355 మంది అటెండ్ కాలే. ఈ పరీక్షలో కూడా నలుగురు మాల్ ప్రాక్టీస్ కేసు కింద బుక్ అయ్యారు. రంగారెడ్డి జిల్లాలో 3, వరంగల్ జిల్లాలో 1. ఇక మధ్యాహ్నం సెషన్లో సెకండ్ ఇయర్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. మొత్తం 28,855 మంది హాజరు కావాల్సి ఉంటే 26,056 మంది అటెండ్ అయ్యారు. 2,799 మంది పరీక్షకు రాలే. ఇక నిజామాబాద్ జిల్లాలో ఒక విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు అయింది. ఇంజనీరింగ్ మినిమం ఫీజు 50,000 ఈ నెలాఖరులోగా ఖరారయ్యే ఛాన్స్. కసరత్తు చేసిన టీఏఎఫ్ఆర్సీ అత్యధికంగా 4 కాలేజీల్లో 2 లక్షలకు పైనే, సగానికి పైగా కాలేజీల్లో 1,00,000కు పైగా ఫీజు. రాష్ట్రంలో రాబోయే 3 ఏళ్లకు ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజుల ఖరారు చివరి దశకు చేరింది. ఇప్పటికే మెజారిటీ ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు ఫైనల్ కాగా కొన్నింటిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఈసారి మినిమం ఫీజు 50,000 చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది, అధికారులు ఉన్నారు. మరోపక్క ఫీజు అత్యధికంగా 2 లక్షలు దాటనున్నది. ఈ నెలాఖరులో ఇంజనీరింగ్ ఫీజులపై స్పష్టత రానున్నది. స్టేట్లోని ఇంజనీరింగ్ కాలేజీలో 2025-26, 26-27, 27-28 ఈ 3 విద్యా సంవత్సరాలకు సంబంధించి ఫీజులను నిర్ణయించేందుకు అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ టీఏఎఫ్ఆర్సీ ఇప్పటికే పలుమార్లు సమావేశమైంది. ఫీజుల ఖరారుకు టీఏఎఫ్ఆర్సీ 157 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఆయా కాలేజీల పత్రాలను పరిశీలించారు. దీంట్లో ఫీజుల ఖరారు ఒక కొలిక్కి వచ్చింది. సర్కారు కాలేజీల్లో ప్రస్తుతం మినిమం ఫీజు 35,000 ఉండగా దాన్ని అలాగే కొనసాగించాలని నిర్ణయించారు. అంటే గవర్నమెంట్ కాలేజీలలో 35,000 ఫీజు మినిమం ఉండాలి అనేది, ప్రైవేట్ కాలేజీల్లో మినిమం 45,000 ఉంటే ఇప్పుడు 50,000కు పెంచే ఆలోచనలో ఉన్నారు. దాదాపు ఇది ఖరారు అయ్యే ఛాన్స్ ఉంది. అత్యధికంగా 4 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 2 లక్షల పైన ఫీజు ఉంటుంది. ఈ విషయాన్ని మేనేజ్మెంట్లతో జరిగిన సమావేశంలోనూ ఆయా యాజమాన్యాలకు తెలిపి వారితో ఒప్పుకున్నట్టు టీఏఎఫ్ఆర్సీ అధికారులు సంతకాలు చేసుకున్నారు. ఇది అధికారికంగా ప్రకటించడమే ఉంది. అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఇక వెయిట్ చేయాలి. గత బ్లాక్ పీరియడ్లో 38 కాలేజీల్లో 1,00,000కు పైగా ఫీజు డిసైడ్ చేసిరు. ఈసారి సంఖ్య డబుల్ అయ్యే అవకాశం ఉంది. గతంలో 80,000కు పైగా ఫీజులు ఉన్న చాలా కాలేజీల్లో 1,00,000 పైగా ఫీజులు ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పలు కాలేజీలు సర్కారు పెద్దలకు కలిసి ఫీజులు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 25 కాలేజీలు మినహా మిగిలిన కాలేజీలు భారీగా ఫీజులు పెంచాలని టీఏఎఫ్ఆర్సీకి ప్రతిపాదనలు ఇచ్చారు. వీటిపై టీఏఎఫ్ఆర్సీ 3 సార్లు సమావేశమైంది. సుమారు 40 కాలేజీల ఫీజులపై కమిటీలు భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఆయా కాలేజీలపై మరోసారి సమావేశం చర్చించాలని డిసైడ్ అయ్యారు. అప్పటి వరకు కాలేజీలకు మొత్తానికైతే ఈ రాబోయే 3 అకాడమిక్ ఇయర్స్లో ఇంజనీరింగ్ కాలేజీలో మినిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంత ఉండాలి, ఏ కాలేజీలో ఎంత ఫీజు తీసుకునే అవకాశం ఉంటుంది అనేది రెగ్యులేటర్ కమిటీ సూచిస్తుంది. దాని ప్రకారమే ఫీజులు వసూలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి.
ఫస్ట్ ఫేజ్ దోస్తుకు 72,543 మంది దరఖాస్తు చేసుకున్నారు. డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం దోస్తు ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 89,572 మంది రిజిస్టర్ చేసుకున్నారు. 80,701 మంది ఫీజు చెల్లించారు. వారిలో 72,543 మంది మాత్రమే అప్లై చేశారు. గురువారం సాయంత్రం వరకు 63,613 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఈ నెల 29న సీట్ల అలాట్మెంట్ చేయనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు మే 30 నుంచి జూన్ 6 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. గతేడాది దోస్తు ఫస్ట్ ఫేజ్లో 104,784 మంది అప్లై చేసుకున్నారు. ఈసారి తగ్గింది. బీసీ గురుకుల బ్యాక్లాగ్ సీట్ల ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ విడుదల చేసిరు. ఈ నెల 24న కౌన్సిలింగ్. బీసీ గురుకులాల్లో 6, 7, 8, 9 ఈ 4 తరగతులలో బ్యాక్లాగ్ సీట్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసిరు. ఆ వెబ్సైట్లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బీసీ గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9 తరగతుల్లో 6,832 బ్యాక్లాగ్ సీట్లు ఉన్నాయి. ఇందులో దరఖాస్తు చేసిన వాళ్ళు 23,611 మంది. గత నెల 20న పరీక్ష రాసిరు. ఈ నెల 24న కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే 23,611 మందికి అయితే రిజల్ట్ ఇచ్చిరు. ఇందులో నుంచి 6,832 మందికి సీట్లు అలాట్ చేయాలి. దానికోసం 24న కౌన్సిలింగ్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం.